కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే అలా డిక్ పిక్ పెడతాడు. ముక్కు మొహం తెలియని అమ్మాయికి సడన్ గా ఏదో ఏ చూడు కనుక ఫోన్ లో ఇది చూడు అన్నట్టు డిక్ పిక్. హలో నమస్తే, నేను మీరేను మనకులకుల. నేనైతే ఏదైనా సరే చెప్పుతా కొట్టినట్టయితే మాట్లాడుతా. ఇప్పుడు ఈ నవీన్ గోల్డెన్ బాయ్ సపోర్ట్ చేస్తున్నా ఈ రామబాయి వీడియో తీసింది. ఈ రామబాయి కొన్ని విషయాలలో నాకు అసలు కొన్ని వీడియో చూస్తే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, అతి ఓవర్ చెప్తూ. ఇప్పుడు అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్, రమాబాయ్ తో మీకు గొడవ ఏంటి అసలు? రమాబాయి గాడికి నాకు గొడవ కాదు ఇక్కడ. తను ఎంత గొప్ప విషయం స్టార్ట్ చేస్తాడు తెలుసా? ఏం గొప్ప విషయం? బెట్టింగ్ యాప్స్ నిర్మూలించాలని ఒక ఉద్యమం. అవునయ్యా, వానికంటే ముందు మేము అడ్డ ఉడుచుకుంటూ చేసినాం, ఎవరు డేకలేదు. బెట్టింగ్ యాప్స్ అంటే రమాబాయ్ ముందుకే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నావు అంటే నిర్మూలించాలని పోరాడినావు. ఓకే, బెట్టింగ్ యాప్స్ అంతకంటే అంటే నీకనొక పేరు వచ్చింది కాబట్టి అది చెడ్డోడా? వాడు చెడ్డోడని నేను అంటలేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఎవరైతే ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ ఉందో ఆయనకి ఫోటో పెట్టింది. ఆయన ఈమె ఇద్దరు చాట్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు నీవుడుగా ఫోటోలు పెట్టుకున్న తర్వాత ఈడు మధ్యలో దూరి ఏమన్నాడు, నేనే ఇచ్చి 500 ఇచ్చి పంపించిన, నీకు అంత చీప్ గా కనబడుతురా? ఆడపిల్లలు చెప్పుతో కొడతారు. నా కొడుకు వాడమ్మని 500 ఇచ్చి పంపిస్తానంటే ఊకుంటారా? ఎవరైనా సరే, నేనైనా సరే నా అమ్మ గురించి ఎవడన్నా మాట్లాడుతూ ఊకుంటానా? నేను చెప్పుతో కొడతా. ఇప్పుడు మన అమ్మ అయితే ఒకలాగా సంసారి, బయట వాళ్ళు అయితే ఒకలాగా. వాడు ఫోటో పెట్టిండు ఇట్లా అట్లా అంటే నిజంగానే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు, చాట్ చేసి ఉండొచ్చు. ఎవరైతే నవీన్ గోల్డెన్ బాయ్ అన్నాడో లేకపోతే అమ్మాయిందో ఇద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, మధ్యలో వీడు దూరి 500 ఇస్తే వచ్చింది, నేనే ఇచ్చిన 500 అని చెప్పడం రాంగ్ కదా? అది రాంగ్ అని మీకు ఎక్కడ అనిపించట్లేదు? అబ్బాయిలకి అనిపించట్లేదా అంటున్నా? నీకు చెల్లుంటే అట్లనే అంటావా? నేను 500 ఇచ్చినా నేను పంపించినా అని అంటావా?